95 న్యూస్ పీ న్యూస్ కి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలంలో మద్యం లోడ్ లారీ బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ వైపు మద్యం లోడ్తో వస్తున్న లారీ మండలంలోని కుస్టి ఘాట్ వద్ద బోల్తా పడింది. జగిత్యాల జిల్లాలో భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికులను ఉలిక్కి పడేలా చేసింది. పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామానికి చెందిన నక్క గంగవ్వ తమ పొలంలో నాటు వేస్తుండగా భర్త నక్క రమేష్ కత్తితో దారుణంగా నరికి చంపాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేటకూరి వెంకటరాజు, వైస్ చైర్మన్ నాగవరపు నాగరాజు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం అంబాజీపేట మార్కెట్ యార్డ్లో వైభవంగా జరిగింది. అన్నమయ్య జిల్లా వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని వీఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు పొదల నరసింహులు డిమాండ్ చేశారు. మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద వీఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని రామ్నగర్ బాలాజీ రోడ్లో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం, కుమ్మరి ముల్లా, సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహాలను ఆవిష్కరించారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో 6,60,000 నిధులతో నిర్మించిన గౌడ సంఘం భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ ప్రారంభించారు. జగిత్యాల కోరుట్ల పట్టణంలో ఐలాపూర్ రోడ్లో నిర్వహించిన తైక్వాండా కలర్ బెల్ట్ టెస్ట్ లో 50 మంది ప్లేయర్స్ పాల్గొని వివిధ రకాల కలర్ బెల్టులు సాధించడం జరిగింది. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో డిఐ అశోక్ కుమార్, ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన నూతన వధువులను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ప్రకాశం జిల్లా కొండేపిలో ఎమ్మెల్యే స్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. మాచర్లలో టీడీపీ శ్రేణులపై జరిగిన దాడిని ఖండించారు. కొమరవెల్లి మల్లన్న మన కొంగు బంగారమని, రాష్ట్రానికే తలమానికమని, మల్లన్న జాతర అని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. అప్పుడే భూమి మీదికి వచ్చిన ఓ పసికందును కసాయి తల్లిదండ్రులు అపార్ట్మెంట్ ఆవరణలో పడేసి వెళ్లారు. ఇది గమనించిన అపార్ట్మెంట్ వాసులు పసికందు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి వెంటనే అప్రమత్తమై పోలీసులకు 108కు సమాచారం అందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోని మాచర్ల ఘటన జరిగిందని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు. రాడ్లు, కర్రలు, బండరాలతో టీడీపీ నాయకులపై కిరాతకంగా దాడి చేశారని, బ్రహ్మారెడ్డిని చంపేందుకే ఈ దాడి అని అన్నారు. రౌడీ షీటర్లు ప్రవర్తన మార్చుకుని సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి రౌడీ షీటర్లకు హితబోధ చేశారు. మాచర్లలో వైసీపీ గుండాల అరాచకం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఎస్ షరీఫ్ అన్నారు. ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వం ఇటువంటి అరాచకాలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో అన్నా క్యాంటీన్ తగలబడింది. గుర్తు తెలియని వ్యక్తులు అన్నా క్యాంటీన్ కు నిప్పు పెట్టినట్లు గుర్తించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుబ్బారావు మృతిపై ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సుబ్బారావు కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా కస్తూరిబా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 6 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు బాలాజీ నగర్ లో గోడ కూలి 5 సంవత్సరాల బాలుడు మృతి చెందిన సంఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తున్న క్రమంలో బాలుడు మృతి చెందాడు. ప్రధాని మోదీని ఉద్దేశించి గుజరాత్ కసాయి బచర్ ఆఫ్ గుజరాత్ అంటూ పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ భుట్టో జార్జరీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా ఒంగోలులో బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. ఒకప్పుడు భారత్ అంటే ప్రపంచ దేశాల్లో చులకన భావం ఉండదని, నిరుపేదలు, మురికివాడల గురించి మాట్లాడేవారని, ఇప్పుడు ఆ భావన పోయిందన్నారు.